పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహాజాతర ఇవాల్టితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం వనదేవతలైన సమ్మక్క, సారళమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారళమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనగొండ్లకు సాగనంపనున్నారు. ఆదివాసీ పూజారులు, మంత్రులు మొదలుకొని ప్రభుత్వ యంత్రాంగం అక్కడే ఉండి మేడారం మహాజాతరకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. స్థానిక మంత్రి సత్యవతి రాథోడ్కు పితృవియోగం వల్ల జాతరలో పాల్గొనలేకపోయారు. దాంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని తానై జాతర సక్సెస్ కు కారణమయ్యారు. ఇక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వనదేవతలను మొక్కులు చెల్లించుకున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఈ 4 రోజులు అమ్మవార్లను దర్శించుకున్న భక్త జనమంతా కలిసి ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారంలో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తోంది. వనదేవతల నామస్మరణతో మేడారం మార్మోగుతోంది. అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటూ తన్మయత్వానికి గురవుతున్నారు భక్తులు. ముఖ్యంగా మేడారంలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమయ్యాక భక్తుల తాకిడి మరింత పెరిగింది. సమ్మక్క తల్లి గద్దెను చేరాక సాధారణ భక్తులతో పాటు విఐపీలు దర్శనానికి క్యూ కట్టారు. వరాలు ఇచ్చే తల్లులు, వనదేవతలు అంటూ ఉత్సాహంగా దర్శనానికి వస్తున్నారు భక్తులు. దీంతో మేడారం సమ్మక్క సారళమ్మ జన జాతర వైభవోపేతంగా జరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవార్లను 1 కోటి మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి 2 అమ్మవార్లు గద్దెలపై 2 రోజుల పాటు కొలువై ఉండటంతో దర్శించుకునేందుకు పోటెత్తారు భక్తులు. భక్తుల రద్దీతో మేడారం జన సంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తోంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవార్లను ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. గద్దెలపై ప్రాంగణంలో జన ప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. వనదేవతల జన జాతరకు విఐపీల తాకిడి కూడా పెరిగింది. సీఎం రాకపోయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారళమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవార్లను బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. అయితే విఐపీల తాకిడి, భక్తుల రద్దీతో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. జనంలోకి వచ్చిన వనదేవతలు మళ్లీ వనంలోకి వెళ్లే వరకు రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక సమ్మక్క సారలమ్మల జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మేడారం నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ విజయ్. జరిగే మహా కుంభమేళ జాతరకు కోట్లాది మంది భక్తులు దర్శిస్తున్నారు. ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు కానీ ఇటు మంత్రులు దగ్గర ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే 16వ తారీఖు నుండి ప్రారంభమైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు కోట్లాది మంది భక్తులు రాష్ట్రాల నుండి కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కూడా ఎక్కువ భక్తులు అమ్మవారిని దర్శిస్తున్నారు. ఏదైతే 16వ తారీఖు రోజు ఆ కన్నెపల్లి నుండి సమ్మక్క సారలమ్మను గద్దలపైకి తీసుకొచ్చి ఆ గిరిజన పూజలు ప్రతిష్ఠించారు. ఈ రోజు అంటే 19వ తేదీ నుంచి 19వ తేదీ ఈ రోజు అమ్మవారు వనప్రవేశం చేయనున్నారు. ఏదైతే ఈ యొక్క భక్తులు అధిక తారీఖుకి ఎక్కువగా భక్తులు దర్శించుకోవడం, అమ్మవారులను వారి మొక్కులను చెల్లించుకోవడం జరిగింది. ఏదైతే భక్తులు ఎక్కువగా కోరికలు తీర్చేటువంటి యొక్క సమ్మక్క సారలమ్మ జాతరను అమ్మవారిలో దర్శించుకొని వారి మొక్కులను తీసుకోవడం జరిగింది. ఆ రైతులు మాత్రం ఆ అమ్మవార్లకు అందరూ చక్కగా పండాలని చెప్పి, అలాగే అధికారులు రావాలని చెప్పేసి వివిధ కోరికలను అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పనులు నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ వస్తున్న అటు అధికారులు మాత్రం వారి ఏర్పాట్లు చేశారు. క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అయినప్పటికీ కూడా భద్రత పార్టీలు మాత్రం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క మహాకుంభమేళ జాతర దేశంలోనే అతి పెద్ద గిరిజన అయినటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి ఎక్కువగా ఇక్కడికి భక్తులు రావడంతో పెద్ద విశ్వనగరంగా మారినటువంటి మేడారం గ్రామం, మేడారం యొక్క ప్రజలు ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి అందరూ కుటుంబ సమేతంగా అందరూ భక్తులు ఎక్కువగా వచ్చి అమ్మవారులను మొక్కులు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నాలుగోసారి గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో వారి ఉద్యమంలో ఈ ప్రాంతానికి వచ్చి చూసిన తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరి మొదటిసారి ఇక్కడ దాదాపు 120 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 4 సంవత్సరాలలో 360 నుంచి 385 కోట్ల రూపాయల వరకు మరి ఈ వనరుల గురించి ఖర్చు చేయడం జరిగింది. ఈ సంవత్సరము 75 కోట్లు ఇవ్వడము, దాంట్లో 25 కోట్ల వరకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు సమ్మక్క సారలమ్మ నమ్ముకొని ఏవైతే భక్తులు పెద్ద ఎత్తున కోవిడ్ ఉన్న సమయంలో ముందస్తుగానే చాలా మంది భక్తులు వచ్చి మొక్కు చెల్లించుకొని పోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 4 రోజులు ఇవాళ వన ప్రవేశము ఇవాళ చేయు సందర్భంగా ఈరోజు మరి అదేవిధంగా 2 దేవతలు వచ్చి గద్దె మీద కూర్చున్న తర్వాత పెద్ద ఎత్తున భక్తులు వారు మొక్కు చెల్లించుకున్నారు. మరి ఏర్పాట్లు కూడా గణనీయంగా చేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న కాంప్లైంట్ లేకుండా నిజంగా మేము మంత్రులమో సత్యవతి రాఠోడ్ గారు, మేము దయాకర్ రావు గారు ఇప్పటికే 3-4 సార్లు మరి అదేవిధంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ డీజీపీ గారు మేము రివ్యూలు చేసుకొని ఏ లోపాలు జరగకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆ విధంగా మరి కార్యాచరణ రూపొందించిన తర్వాత ఇవాళ నిజంగా కూడా బ్రహ్మాండంగా సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు ముగింపు కాబోతుంది. మరి ముఖ్యంగా
ఇక్కడ పోలీస్ వ్యవస్థ 10,000 మంది పోలీస్ పైననే ఉండి లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులో గమ్యస్థానానికి మరి ఇక్కడ నుంచి తీసుకొచ్చి దేవాలయం దగ్గర దర్శింపజేసుకొని మళ్ళీ గమ్యస్థానానికి చేరవేసినటువంటి 7,000 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో ఇక్కడ 3 మాసాల నుంచి మరి బ్రహ్మాండంగా విధులు మరి అన్ని కూడా సక్రమంగా చేయడము, మరియు డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించడము, కళ్యాణ కట్టలు నిర్వహించడము, ఎండోమెంట్ ఆధ్వర్యంలో క్యూ కాంప్లెక్స్ కానీ దర్శనం కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా మరి కార్యక్రమాలు జరిగినాయి. మరి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో రకాలుగా మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఇక్కడ పంపి మేము ఈ 4 రోజులు మేము కూడా ఇక్కడే అందరితో ఇక్కడ మమేకమై మేము కూడా చిన్న చిన్న ఏదైనా సమస్యలు మా దృష్టికి వస్తే ఆ సమస్యలను మరి ఎక్కడికక్కడ పరిష్కారం అంటే పెద్ద సమస్యలేం కాదు, అధికారులకు సూచనలు ఇచ్చి విఐపీస్ వివిఐపీస్ చాలా మంది వచ్చినారు, వాళ్ళకు కూడా దర్శనాలను కూడా కల్పించి వాళ్ళందరినీ కూడా మరి తిరిగి వెళ్లే విధంగా మేమందరూ కూడా సహకరించడం జరిగింది. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి భక్తులందరికీ సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ యొక్క మరి గద్దెలపైన ఉన్నటువంటి అమ్మగారిని మొక్కి మీరు మొక్కు చెల్లించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఏదైతే ఈ సహకరించినటువంటి ప్రతి ఒక్క అధికారులకు అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు ఉదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకోసారి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. మీ అందరూ కూడా ఈ 4 రోజులు ఇక్కడ ఉంచి మంచి వార్తలు పంపి మరి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అందరూ కూడా చూసుకున్నందుకు మరి అందరికి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతవరకు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతర గురించి చాలా స్పష్టత చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడిపి చైర్మన్ గారికి, చైర్మన్ శివయ్య గారికి, ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ, ఫోటోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరు కూడా పాపం రాత్రి పగలు కష్టపడ్డారు. వాళ్ళు కూడా నిద్రలు మాని ఆరోగ్యాలు దెబ్బతిన్నా కూడా ప్రజలకు వార్త అందియాలని బాగా కష్టపడ్డ మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే తిరిగా పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ వారు కానీ, పంచాయరాజ్ కానీ, వివిధ డిపార్ట్మెంట్ రెవెన్యూ కానీ, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అధికారులు రాత్రి వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదే చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ఎండోమెంట్ కమిషనర్, ఇంకా అధికారులందరూ కూడా రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చిన్న మాట రాకుండా చాలా సక్సెస్ చేశారు. ఎందుకంటే మేము 1 కోటి అనుకున్నాం, 1,40,00,000 దాకా పోతుందనేది ఉన్నది. ఇప్పటి వరకు 1 కోటి వచ్చారు. ఎందుకంటే ప్రతిసారి చిన్న చిన్న లోపాలు జరిగేది, కానీ ఈసారి ఏ లోపం లేకుండా ప్రయాణికులకు కానీ, భక్తులకు కానీ, ముఖ్యంగా ఆదివాసీ సంఘాలు కూడా సహకరించాయి, పూజారులు కూడా బాగా సహకరించారు. అందరికీ చిన్న చిన్న సంఘటన కూడా జరగలే. అందరు కలిసి ఇది జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు అంటే దీనికి గౌరవం ఉన్నది. ఈ గౌరవాన్ని పెంచే రూపంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. నేను ఒక్కటే, కేసీఆర్ గారు అయితే దీని మీద పదే రివ్యూ చేస్తూ ఏం జరుగుతున్నది, ఎక్కడేం జరుగుతున్నది అనేది కూడా వారు తీసుకురావడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మీరు చాలా సందర్భాలు నిన్న మొన్న 3 రోజుల బట్టి జాతీయ స్థాయిలో బీజేపీ వాళ్ళు ఇస్తామన్నారు,
ఎందుకు ఇస్తలేరని మీరు నన్ను అడిగారు. నేను దాటేసిన. మీకు గుర్తున్నదో లేదో, ఇది సమ్మక్క సారాలమ్మ జంపన్న పోరాటం సాగించిన ఈ ప్రాంతం. ఇసుంటి రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దని అనుకున్నాం. కానీ ఇవాళ మూర్ఖులు అంటే ఆదివాసులకు సంబంధించిన, గిరిజన సంబంధించిన సమ్మక్క సారాలమ్మ జంపన్న సుంటి పోరాట వీరులు సాధించిన చరిత్ర మర్చిపోయి పైసకక్కర్రాని బండి సంజయ్ కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి విమర్శించడం అంటే సిగ్గుచేటు. నేను వాళ్ళందరినీ కూడా ఏమనాలో నాకే తోస్తలేదు. వాడు పిచ్చోడా మంచోడా బండి సంజయ్ నాకు అర్థం కూడా అయితలేదు. ఎక్కడ రాజకీయాలు చేయాలని కూడా తెలియదు. నువ్వు ఏం చేసినవా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వేం చేసినావు చెప్పు. దీనికి ఇక్కడికి వచ్చి రాజకీయ ఆదివాసులు తన్ని దూరం కొడతారు, అది దగ్గర పెట్టుకున్నావు. ఏం చేసినావు చెప్పు వాళ్ళకు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజన బిడ్డలకు మేము రిజర్వేషన్ పంపించాం. నువ్వేం చేసినావు? 5 ఏళ్ల కింద పంపించి తొక్కి పట్టినాం పెంచాలి అని. దాంట్లో ఆదివాసులు ఉంటారు, గిరిజనులు ఉంటారు. అవి తొక్కి పెట్టినాం. సిగ్గు లేకుండా దాని గురించి మాట్లాడేందుకు? మూడవది, ఒక్క గ్రామ పంచాయతీ ఉంటే 10 తండాలు ఉండేది, 10 గిరిజన గూడాలు ఉండేది, ఆదివాసులు కూడా. ప్రతి 50 మంది నివసించే ఆదివాసులకు కూడా గ్రామ పంచాయతీ చేసి వాళ్ళు సర్పంచులు అయ్యేటట్టు ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇలా గిరిజన గూడాలు, ఆదివాసుల గూడాలు డెవలప్మెంట్ అయినాయి.